నేటి వరకేమో జస్ట్ బేసిక్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలంటే ప్రెసిడెన్షియల్ బ్యాంక్ ఉంది కదా, ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ ద బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు ఎస్టాబ్లిష్డ్ బ్యాంక్ ఆఫ్ బెంగాల్. ఫస్ట్ ఏంటి బ్యాంక్ ఆఫ్ బెంగాల్, ఇది 1809. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ బాంబే 1840 అండ్ బ్యాంక్ ఆఫ్ మద్రాస్ 1843, విచ్ వర్ కాల్డ్ యాజ్ ద ప్రెసిడెన్షియల్ బ్యాంక్స్. ప్రెసిడెన్షియల్ బ్యాంక్స్ అంటే 3 ఉంటాయి. ఈస్ట్ ఇండియా కంపెనీ ఎస్టాబ్లిష్డ్ అవుతుంది, దేని బ్యాంక్ ఆఫ్ బెంగాల్ ఒకటి, బ్యాంక్ ఆఫ్ మద్రాస్ ఒకటి, called as presidential banks in Mumbai. These banks were later merged into one single bank in the year 1921. The SBI, which was called as the Imperial Bank of India, IBI. This bank was later nationalized in the year 1955 and was named as State Bank of India. So SBI की 3 బ్యాంకులు SBI ने, బ్యాంక్ ఆఫ్ బెంగాల్ ఒకటి, బ్యాంక్ ఆఫ్ బాంబే ఒకటి, బ్యాంక్ ఆఫ్ మద్రాస్ ఒకటి. డెవలప్మెంట్ ఆఫ్ బ్యాంక్స్. The Swadeshi movement inspired local businessmen and political persons to establish banks for the Indian community during the years from 1906 to 1911. Number of banks established then surveyed into the present, such as Bank of India, Corporation Bank, Indian Bank, నాకు అకౌంట్ ఉన్న దీంట్లో, బ్యాంక్ ఆఫ్ బరోడా లేదు దీంట్లో, కెనరా బ్యాంక్ ఉన్న దీంట్లో, సెంట్రల్ బ్యాంక్ నాకు తెలియదు ఈ బ్యాంక్. Established during the pre-independence period. మరి ఇండిపెండెన్స్ ముందు ఇవన్నీ. అలహాబాద్ బ్యాంకు నాకు అకౌంట్ ఉన్నది దీంట్లో, 1865 వచ్చింది. ఇది పంజాబ్ నేషనల్ బ్యాంక్, పిఎన్బి బ్యాంక్ అంటారు కదా, 1864. ఇది బ్యాంక్ ఆఫ్ ఇండియా 1906, ఇంతకుముందు మనం చూసింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1911. కెనరా బ్యాంక్ నాకు అకౌంట్ ఉన్నది దీంట్లో, 1906. బ్యాంక్ ఆఫ్ బరోడా మాది లోన్ నాకు ఇది 1908. తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934. ఇది మెయిన్ అన్నిటికని ఇది మనకు. సో ఈ మేజర్ లైన్ మార్క్ ఇన్ ఇండియన్ బ్యాంకింగ్ టుక్ ప్లేస్ ఇన్ ద ఇయర్ 1934. ఇయర్ గుర్తుపెట్టుకో. వెన్ డిసిషన్ వాస్ టేకెన్ టు ఎస్టాబ్లిష్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విచ్ స్టార్టెడ్ ఫంక్షనింగ్ ఇన్ ద ఇయర్ 1935. ఇక్కడికి సరిపోతుంది, ఎందుకంటే మనం మరీ డెప్త్గా వద్దు మనకి. ఫేస్ 2 చూద్దాం ఇప్పుడు మనం. పోస్ట్ నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ టు 1991. ఫస్ట్ నేషనలైజేషన్ బ్యాంక్స్. ప్రియర్ టు నేషనలైజేషన్ మనీ లెండర్స్ యూజ్ టు చార్జ్ ఇంట్రెస్ట్, చార్జ్ హై రేట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ది బ్యాంకింగ్ వాస్ నాట్ percolated to rural areas. The common man was not able to reach up to the banking system. With an aim to solve this problem, a bold decision was taken, nationalization of the banks. అంతే కదా. ఇప్పుడు పల్లెటూరుకి వాడు సిటీకి వచ్చి వాడు బ్యాంకులో వేసుకుంటాడు, డబ్బులు వేసుకోడు కదా వాడైతే. ఇప్పుడు ఒక రాష్ట్రంలో ఒక బ్యాంక్ ఉన్నది అనుకో, పల్లెటూరు వాడైతే పోతాడా? పోడు కదా వాడైతే అక్కడ దాకా పోయి వేసుకోడు కదా. సో అందుకే ఏం చెప్తారంటే ఈ బ్యాంక్స్ని నేషనలైజేషన్ చేయాలి వాటిని. అప్పుడు నేషనలైజేషన్ ఆఫ్ ది ప్రైవేట్ బ్యాంక్స్ యాజ్ వాస్ డన్ అండర్ ద బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్. ఇది ఉంటుంది, బ్యాంకింగ్ రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి దీంట్లో. 1949 ఇది. వైడ్ అమెండింగ్ యాక్ట్ 1968, మళ్ళీ అమెండింగ్ చేసి ఒకసారి దీన్ని. ది ప్రియాంబుల్ ఆఫ్ ది అమెండింగ్ యాక్ట్ రీడ్స్ యాజ్ ఫాలోస్. ఇదంతా మనకి ఏమవుద్ది కానీ ఇక్కడ చెప్తాను నేను. అగైన్ ఆన్ 15th April 6 కమర్షియల్ బ్యాంక్స్ ఫర్ నేషనలైజ్డ్ టుగెదర్ 20 బ్యాంక్స్. 20 బ్యాంకులు కలిపి 6 బ్యాంకులు అనేవి అవి. 6 కామన్ బ్యాంక్స్ ఫర్ నేషనలైజ్డ్. ఇంతకుముందు 14 ఉండే, ఇప్పుడు 6 కలిపి 20 అయినాయి మొత్తం. ది లిస్ట్ ఆఫ్ బ్యాంక్స్ నేషనలైజ్డ్ డ్యూరింగ్ 1969 to 1991 యాజ్ ఫాలోస్. అలహాబాద్ బ్యాంకు తెలుసు, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇదొకటి, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, దేనా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. ఈ దేనా బ్యాంకులో మాకు అకౌంట్ ఉండేది ఇంటర్లో. తర్వాత ఇండియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ బ్యాంక్, ఈసీఐ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, పంజాబ్ నేషనల్ అండ్ సింధ్ బ్యాంక్, విజయ్ బ్యాంక్. ఈ విజయ్ బ్యాంక్ ఎక్కడదో మాది పేరున్నా కానీ ఇప్పుడు నాకు తెలియదు దీని గురించి అంత. తెలుసా మీకు ఇది ఎంత? ఇట్ మే బి నోటెడ్ దట్ ద అబోవ్ బ్యాంక్స్ ప్రియర్ టు నేషనలైజేషన్ ఆర్ ఫంక్షనింగ్ యాజ్ కంపెనీస్. ఫర్ ఇన్స్టెన్స్ ది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ది బ్యాంక్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎక్సెట్రా. ఆఫ్టర్ నేషనలైజేషన్ ది వర్డ్స్, ది ప్రిఫిక్సింగ్ అండ్ ద వర్డ్స్ లిమిటెడ్ sufficient were deleted and the names are now read as Central Bank of India. ఇదివరకు బ్యాంక్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, బ్యాంక్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఉండేది. అట్లా కాకుండా ఇప్పుడు ఏం చేసినా అంటే జస్ట్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆ లిమిటెడ్ అవన్నీ తీసేసి లేదా ఎందుకు చెప్పు నీకు లిమిటెడ్ అవన్నీ
అవసరం లేవు కదా. ద ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాస్ లేటర్ నేషనలైజ్డ్, అదే ఉంది ఎస్బీఐ, ఇన్ ద ఇయర్ 1955 అండ్ వాస్ నేమ్డ్ యాజ్ ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ. ది ఫాలోయింగ్ 7 సబ్సిడరీస్ ఆఫ్ ఎస్బీఐ వర్ ఆల్సో నేషనలైజ్డ్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ సత్పురా. లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఎవ్రీడే. ఇది పోస్ట్ ఇండిపెండెన్స్ నేషనలైజేషన్ ఫేస్ లెట్. ఇదంతా ఏమవుతుంది మనకి ఇదంతా, ఎందుకంటే ఎగ్జామ్ ఇప్పుడు నీకు ఇదంతా ఏం రానేది అది మనకు. నేను చెప్తాను ఫస్ట్ ఇది చూడు. బ్యాంకింగ్ కంపెనీస్ యాక్ట్ 1949, ఇంట్రడక్షన్ అండ్ ఓవర్ ఆఫ్ ది యాక్ట్. ఇవంతా ఎందుకు ఇదంతా ఏమవుతుంది మనకు. ఇక్కడ మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ ది వర్డ్ బ్యాంక్ ఉంది కదా. బ్యాంక్ అండ్ మీనింగ్ అండ్ బ్యాంకింగ్ కంపెనీ. బ్యాంక్, ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ డెరివేషన్ ఆఫ్ ది వర్డ్ bank is discussed in the beginning of this lecture. As a matter of fact, the word bank has not defined in any statute. It says that no company other than a banking company should use a part of its name or in connection with its business any of these words bank. ఇదంతా ఏం లేదు. ఫస్ట్ బ్యాంక్ అంటే ఏంటిది, డబ్బులు వేసుకోవాలి దాంట్లో, అంతే కదా. డబ్బులు వేసుకుంటే నీకు పోర్తని ఇయ్యాడు కదా వాడు, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. బ్యాంక్ అంటే ఫస్ట్ బ్యాంక్ ఉంటుంది, బ్యాంకర్ ఉంటాడు. బ్యాంకర్ అంటే వాడు డబ్బులు దాంట్లో వేసి తీసేటోడు బ్యాంకర్. ది వర్డ్ బ్యాంకర్ ఈస్ నాట్ డిఫైన్డ్ ఈదర్ ఇన్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ లైక్ 1949 and the negotiable instruments. However, Section 3 states that banker including any person acting as a banker and any post office saving bank. This is not a satisfactory definition. అవును కదా.